పెద్ద దేశమైనా చిన్న దేశమైనా దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తించడమే ప్రధానమైన UN యొక్క బాధ్యత. అయితే యుఎన్ఓ ఎవరి చెప్పు చేతుల్లో ఉంది? P5 కంట్రీస్. ప్రధానంగా యుఎన్ఓని సపోర్ట్ చేసి యుఎన్ఓకి డబ్బులు ఇచ్చేది ఎవరు? అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్. అక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంటుంది. దానిలో వీటో పవర్స్ అని ఒకటి ఉంటాయి అన్నమాట. దానిలో ఈ వీటో పవర్స్ వల్ల యుఎన్ అనేది కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయింది. అసలు యుఎన్ సిస్టమ్నే మార్చాలి అనేది ఎప్పటి నుంచో వస్తున్న గొడవ. ఇక్కడ మనం చూస్తే అసలు ప్రపంచంలో ఎంతకన్నా దారుణం ఉంటుందా? అంటే ఆ దేశాధ్యక్షుడు భవనం దగ్గరికి వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు భవనంలోనే అతను చంపేయచ్చా? ఇది ఎక్కడ న్యాయం? మామూలుగా మాట్లాడుకుందాం. ఇరాన్ మంచి దేశమో సాతాన్ దేశమో మంచి దేశమో పక్కన పెట్టండి. సో ఇంటర్నేషనల్ లాకి అసలు విలువ ఉందా? అంతర్జాతీయ ధర్మాలకి న్యాయాలకు విలువ ఉందా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని బేఖాతరు చేసి డొనాల్డ్ ట్రంప్, ఇది మాత్రం అహంకారం అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు సంబరపడుతున్నాం, ఇరాన్లో లీడర్ని చంపేశారు, సుప్రీం లీడర్ని, వెనిజులా నుంచి ఎత్తుకుపోయారని. రేపు ఇదే గతి ఇంకో దేశానికి పడితే డొనాల్డ్ ట్రంప్ని ఎక్స్పెక్ట్ చేయలేం. మీరు గమనిస్తే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇండియాని బెదిరించారు లిటరల్గా. నీ పైన 59% టారిఫ్లు వేశారు. ఏసీ మన దగ్గర నుంచి రష్యా ఆయిల్ కొనుక్కోవడం తగ్గించారు. ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మనం చాలా తగ్గించేసాం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆయిల్ మనం?